హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అని చాలా మందికి డౌట్ ఉందండి. సో యూజువల్లీ మనము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ప్రాపర్గా ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అడుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫిబ్రవరి నుంచి మనకి Feb 25th ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫిబ్రవరి మంత్ వదిలేస్తే ఈ 2024 జనవరి దాంతో పాటుగా 1 ఇయర్ బిఫోర్ అంటే ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 2023 వరకు మీరు ప్రిపేర్ అయితే ప్రాపర్గా దట్ విల్ బి ఎనఫ్. కానీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఏం చేస్తారు అంటే మోర్ దాన్ ఏ ఇయర్ అడుగుతారు. బట్ మోర్ దాన్ ఏ ఇయర్ ఎలా అడుగుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2022 సెకండ్ హాఫ్ తీసుకుందాం. అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే దాంట్లో నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏదైతే ఉందో దాని గురించి కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రాపర్గా మీరు 1 మంత్ చదవండి. 1 మంత్ ప్రతి అంశం కూడా కవర్ అయ్యే విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. దీంతో పాటుగా మీ దగ్గర టైం ఉంది బోనస్గా లేదా అడిషనల్గా అని అనుకుంటే మాత్రం మీరు ఎక్స్ట్రా 4 or 6 months కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఈజీ అవుతుంది. లేదా న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా లాస్ట్లో చదవాలండి. ఎందుకంటే అది మనం టెంపరీ మెమరీలో స్టోర్ చేస్తాం. బికాజ్ ఇప్పుడు హిస్టరీ సబ్జెక్టు, జాగ్రఫీ, సొసైటీ ఏంటంటే అది మనం పర్మనెంట్ మెమరీలో స్టోర్ చేస్తాము. అది అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు కష్టపడి ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యారండి. ఈలోపు నోటిఫికేషన్స్ ఏమి లేవు, నెక్స్ట్ నోటిఫికేషన్స్ లేవు అంటే ఆ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అపాయింట్మెంట్స్ కానివ్వండి, ఇంకేదైనా అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని మీరు పర్మనెంట్గా గుర్తుపెట్టుకోకూడదు. సో ఎప్పుడు కూడా లాస్ట్లో చదువుకోవాలి. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కానివ్వండి, మనకి మార్కెట్లో చాలా మ్యాగజైన్స్ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 2023 ఇయర్ అయిపోయింది కాబట్టి 1 ఇయర్ మ్యాగజైన్స్ వస్తాయండి మనకి మార్కెట్లో. ఆ 1 ఇయర్ మ్యాగజైన్స్ని మీరు ప్రాపర్గా చదువుకుంటే దట్ విల్ బి ఎనఫ్. దాంతో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ తీసుకుంటే 3 years బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా అడిగారు, కొన్ని 1 or 2 అడిగారు అనమాట. సో అది అందరికీ టఫ్ ఆబ్వియస్లీ. సో ఎవరు కూడా అటెంప్ట్ చేయలేరు. ఎవరైతే డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండి ఆ పర్టికులర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే అటెంప్ట్ చేయగలరు. అండ్ వాళ్ళు మేబీ ఇంకా ఏదైనా అదర్ సబ్జెక్ట్లో లాగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి టఫ్ అనేది అందరికీ కూడా టఫే అండి. సో నేనేం చెప్తానంటే ప్రాపర్గా 12 months ప్రిపేర్ అవ్వండి, అంటే 1 year ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎక్స్ట్రా టైం ఉంది అనుకుంటే మీరు అడిషనల్గా 4 or 6 months ప్రిపేర్ అయితే బెటర్ అండి. ఆ అడిషనల్ 4 or 6 monthsలో అన్నీ చదవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్న ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. ఓకేనా? అండ్ వన్ మోర్ క్లారిఫికేషన్ అండి. మనము ఆ, ఒక వీడియో చేసాము. లెట్ మీ షో యూ. సో కట్ ఆఫ్ రిలేటెడ్గా చాలామంది అడుగుతున్న డౌట్ రిలేటెడ్గా మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నామండి. అదేంటి అంటే మనకి ఇన్ఫర్మేషన్ రాకముందే, అంటే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ టు మెయిన్స్ రేషియో ఎంత అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో ఇవ్వలేదు. బట్ మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా ప్రీవియస్గా ఏపీఎస్సి గ్రూప్ 2లో ఎంత రేషియోలో తీశారు అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేసాము. ఇది మన ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్తే కనిపిస్తుంది. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ టు మెయిన్స్ రేషియో ఎంత అని చెప్పేసి దాంట్లో క్లియర్గా చెప్పాం. 1:15 తర్వాత 1:50 30 12 అనేది క్లియర్గా చెప్పాము. బట్ పరిగే సుధీర్ సార్ మనకి ఒక అప్డేట్ ఇచ్చారనమాట. అంటే ఒక స్టూడెంట్కి రిప్లై ఇచ్చారు ఎక్స్లో లేదా ట్విట్టర్లో. దాని బేసిస్ మీద మనం ఇంకొక వీడియో చేసామన్నమాట. అంటే నిన్న చేసిన వీడియో 1:50 అని ఆయన చెప్పారు కాబట్టి మనం వీడియో చేసాము. అయితే ఒక ఎదవ కూడా కమెంట్ చేశాడు అనమాట, మీ స్వార్థం కోసం 1:50 అంటున్నారు, రేపు అది 1:15 అయితే ఏంటి అని. సో బేసిక్గా స్టూడెంట్స్ ఎవరు కూడా నెగిటివ్గా కమెంట్స్ చేయరండి. బికాజ్ మనం ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. ఎవడైతే ఎదవలు ఉంటారో, గొడవలు పెట్టుకోవాలి అనే ఎదవలు ఉంటారు కదా, వాడు ఇవాళ ఎవడో ఎదవ మార్నింగ్ కమెంట్ చేశాడు, మీ స్వార్థం కోసం 1:50 అని ఎట్లా చెప్తారు అంటే దాంట్లో మా స్వార్థం ఏముంది రబ్బాయి. ఇప్పుడు మనకి పరిగే సుధీర్ సార్, హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ ఏపీఎస్సి. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం మీకు పాస్ చేసాము. దానికన్నా ముందు ఒక వీడియో చేసాము. ఈ ఎదవ ఆ వీడియో చూడడం అనమాట. చూడకుండా ఇష్టం వచ్చిన కమెంట్ చేస్తాడు. ఓకేనా? సో ఏదైనా కమెంట్ చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కమెంట్ చేయండి. ఓకేనా? లేదు నేను ఇంకా నీతో డిబేట్ పెట్టుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్ కాల్ చేయి. లేదు ఇంకా దమ్ము ధైర్యం ఉంది నాకు అంటే డైరెక్ట్గా వచ్చి డిబేట్ పెట్టుకోవడానికైనా
రెడీగా ఉన్నాం, యూ కెన్ కమ్ టు హైదరాబాద్ అండ్ మీట్ అస్ డైరెక్ట్లీ, ఓకేనా? అంతేగాని పిచ్చి పిచ్చి కమెంట్లు చేయకండి. అండ్ మీ పిచ్చి పిచ్చి కమెంట్ వల్ల సీరియస్ ఆస్పిరెంట్స్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతారు. వాడు ఏంటంటే ఎదవలండి వాళ్ళు. ఖచ్చితంగా ఏపీఎస్సి గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవుతుంది అంటాడు ఒకడు. అంటే సీరియస్గా చదివే వాడిలో ఒక ఒక నెగిటివ్ పాయిజన్ లాంటిది ఇంజెక్ట్ చేస్తాడనమాట, నిజంగానే పోస్ట్ పోన్ అయ్యేలాగా ఉంది అని చెప్పేసి వీడిలో థింకింగ్ తీసుకురావడానికి. ఇప్పుడు 1:50 అని చెప్పేసి ఆయన చెప్పారు, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వీడేం చేస్తాడు, అది 1:15 అవ్వచ్చు కదా, నువ్వెట్లా చెప్తావు అంటే, నేను ఎవరిని కాదు చెప్పడానికి. మరి నీకు ఉద్యోగం రావాలనుకున్నోడికి నీకు కట్ ఆఫ్ లైన్ రేషియోతో ఏం సంబంధం రాబా ఇక్కడ? మరి నువ్వు సీరియస్గా నాకు ఒక జాబ్ రావాలి అనే ఇంటెన్షన్తో ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్లో నువ్వు కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా. మరి ఎందుకు అనవసరంగా డిబేట్లు? నేను 1:15 అయితేనే ప్రిపేర్ అవుతావు అనుకుంటే అది నువ్వే లాస్ అవుతావు. 1:50 అయితే నేను ప్రిపేర్ అవ్వను, లేదా 1:15 12 అయితే నేను ప్రిపేర్ అవ్వను అనుకుంటే అక్కడ లాస్ అయ్యేది మీరే కదా. మాకు వచ్చేది ఏం లేదు, మేము ఎగ్జామ్ రాయట్లేదు ఇక్కడ, ఓకేనా? సో కమెంట్లు చేసేటప్పుడు కొద్దిగా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కమెంట్ చేయండి. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటే దానికి కాల్ చేసి డిబేట్ పెట్టుకోండి, వీఆర్ ఆల్వేస్ రెడీ, ఓకేనా? సో ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఆ, చాలామంది సిన్సియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. మీరు ఎటువంటి న్యూస్తో కూడా డిస్ట్రాక్ట్ అవ్వకండి. ఎగ్జామ్ 25th అంటే 25th జరుగుతుంది అన్నట్టుగానే వెళ్ళండి. అది జరిగినా జరగకపోయినా పక్కన పెట్టేసి యూ యూ ఆల్వేస్ గివ్ యువర్ 100% ఎఫర్ట్స్ అనమాట. అలా ఎఫర్ట్స్ పెట్టి మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ వస్తుంది. ఇట్లాంటి ఎదవల మాటలు, ఎదవల కమెంట్స్ మీరు పట్టించుకుంటే ఏం రాదు. అండ్ అలాంటి నెగిటివ్ కమెంట్స్ కూడా మనం రిమూవ్ చేయించేస్తామండి, బికాస్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి, ఓకేనా? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, జై హింద్.